తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమే రైతు నేస్తం. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 97 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 4.07 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నారు. సరే, మీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఈరోజు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ నేరుగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి అన్ని అంశాలు నేరుగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వినే పరిస్థితి ఉంది. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ, లేకపోతే శాస్త్రవేత్తలు కానీ అందరూ కూడా నేరుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎదురుగా కూర్చొని వాళ్ళు ఉంటున్నట్టుగానే ఉంది. ఇది ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. ఇది రైతులందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే వ్యవసాయ పరానికి సంబంధించినంతవరకు మెకనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి మెకనైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మనం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఫామ్ మెకనైజేషన్ని సబ్సిడీస్తో చాలా పెద్ద ఎత్తున రైతులకు అందించేటువంటి వాడు. దానికి సంబంధించిన రైతులను ప్రోత్సహించడానికి కొంత ప్రభుత్వాలు సబ్సిడీస్తో ప్రోత్సహించి గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో పూర్తిగా వీటికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ బంద్ చేయడం వల్ల రైతులు పెద్ద ఎత్తున తెలంగాణలో నష్టపోయారు. తిరిగి వాటన్నిటిని కూడా రైతులకు అందించాలని గట్టిగా వాదిస్తూ ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గ సహచరులు కానీ అందరూ అర్థం చేసుకొని వాటన్నిటికీ కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు. నూతన విధానాన్ని, సాంకేతికపరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికల్ని వినియోగంలోకి తీసుకురావాలని, నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిధి నుంచి ప్రతి రైతు వేదిక, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు, రైతు భరోసాతో పాటు, రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది. రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్ధతిలో మా వ్యవసాయ శాఖ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రైతు నేస్తం ప్రారంభకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై కిసాన్, జై జవాన్.